ఒకటి ఒకటి నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ కొడుకుగా 40 ఏళ్ళు మా కుటుంబం ప్రజా జీవితంలో ఉంది. మా ఫాదర్కి ఎటువంటి అధికార పవర్ లేకున్నప్పటికీ ఎన్నో తప్పుడు ఆరోపణలు, తప్పుడు నిందలు, తప్పుడు కేసులు పెట్టినప్పటికీ కూడా న్యాయ పోరాటం చేస్తూ ప్రజలనే ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ ఉన్నటువంటి కుటుంబం మాది. నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత మా పేరెంట్స్ కోరిక ప్లస్ నా ఇంట్రెస్ట్ ప్రజాసేవ చేయాలనే ఒక ఆలోచనతో చిన్న వయసులోనే ప్రజా జీవితంలో వచ్చిన 2009 నుండి ఈ రోజు వరకు నేను ఏ తప్పు చేయకుండా కూడా అనేక తప్పుడు ఆరోపణలను పెడుతూ నన్నే కాదు నా కుటుంబ సభ్యులని, నా బంధువులని అందరినీ కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, గత ప్రభుత్వం నన్ను రాజకీయంగా ఎదగకుండా నాకు అవకాశాలు కల్పించకపోవడం, ఎంఐఎం గెలిచే సీట్ ఉన్నప్పటికీ కూడా 2018లో నాకు అవకాశం రాకపోవడం, 23 అవకాశం రాకపోవడం, అది బీఆర్ఎస్ కుట్రని. అవకాశాలు రాకుండా అనేది కామన్, బట్ స్టిల్ తప్పుడు కేసులు పెట్టి నా లైఫే డ్యామేజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు. బట్ భగవంతుడు ఉన్నాడు, ఇది దేవుడి నిర్ణయము. ఈరోజు ప్రజల ఆశీస్సులతో భగవంతుడు రేవంత్ అన్న రూపంలో వచ్చి మాకు అవకాశం కల్పించిండు. స్థానికంగా ఎన్నో సంవత్సరాలు అసలు ఎప్పుడు కూడా అక్కడ స్థానిక వ్యక్తులకు ఎవరికి అవకాశం రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో నాకు అవకాశం రావడం, దాన్ని ప్రజలు స్వీకరించడం, వాళ్ళ తప్పుడు ఆరోపణలకు మా ప్రజలు జవాబు చెప్పినారు. సో మా ప్రజలకు మేమేందో తెలుసు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఈ రోజే కాదు 40 ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నారు. మేము వాటి గురించి ఆలోచించాం. మాతోనైనంత సేవ చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు అధికారికంగా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినాను. అండ్ వారి సేవ ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటే ఇంకా మంచి పేరు సంపాదించుకుంటారు. ఆరోపణలు సార్, నవీన్ యాదవ్ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్. సో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. సో అందరి కష్టము, కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము అండ్ ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మా ప్రాంతంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా, అండ్ మోరోన్ మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం అన్నీ కూడా ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడి నన్ను గెలిపించినారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అండ్ రేవంత్ అన్నని బలపరిచినారు పార్టీ. సో నవీన్ యాదవ్ ఒక్కడి గెలుపు కాదు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరి కష్టం, కృషి ఉంది అండ్ అభివృద్ధి మీద నమ్మకంతో ప్రజలు ఓటేసినారు. అందరు కూడా ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, దానికి బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ అనేది తేడా ఉండదు కదా. ఒకటి గోపీనాథ్ గారు చనిపోకపోయినా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది, అది చాలామందికి తెలియదు. అండ్ దెర్ వాజ్ ఎ కేస్ పెండింగ్ అండ్ ఆల్మోస్ట్ అది ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చే సమయంలో తన కాలం చేయడం జరిగింది. ఒకవేళ గోపీనాథ్ గారు బ్రతుకున్నా జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది అండ్ కేసు వాజ్ పెండింగ్ ఎట్ హైకోర్ట్. సో నేను అది కేసు క్లోజ్ చేయడం వల్ల తను చనిపోయినాడు కాబట్టి కేసు క్లోజ్ చేసినాం, లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాజ్ పార్టీని. సో ఎలక్షనే జరిగేది కాదు. క్లోజ్ అవ్వడం వల్ల ఎలక్షన్ కమిషన్కి ఆ మెసేజ్ పోవడం, అక్కడ నుండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెసేజ్ పోవడం, ఎలక్షన్ రావడం. ఎలక్షన్ అనేది ఆయన కాలం చేసింది కాబట్టి వచ్చింది. ఒకవేళ చేయకపోయినా ఎలక్షన్ వచ్చేది. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఎలక్షన్ అనేది జరుగుతూనే జరిగింది అండ్ వి వన్. సో ప్రజల ఆశ. అంటే ఒకటండి, నేను కాదు, అంటే మై ఫాదర్ పి జనార్దన్ రెడ్డి గారితో 1978 నుండి 98 వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్ కార్యకర్తగా ఉండే మా ఫాదరు. సిటీ జనరల్ సెక్రటరీ, వేరియస్ పొజిషన్స్ కూడా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, అవన్నీ వేరియస్ పొజిషన్స్ కూడా ఉండే. అండ్ పి జనార్దన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్గా ఎదిగినారు. పి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మా ఫాదర్ ఉండేది. నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు బట్ నా పొలిటికల్ కెరియర్ ఎంఐఎం పార్టీ నుండి స్టార్ట్ అయింది. తర్వాత మీరు అందరూ చూసినట్టు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. తర్వాత జరిగినటువంటి కూడా మీకు తెలిసిన అవకాశాలు రాలేవు. ఐ వాజ్ న్యూట్రల్. బట్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి యువకుని ప్రోత్సహించాలా, ప్రజలకు అందుబాటులో యువకుని, ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఆ రోజు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఓ పక్కకు బీఆర్ఎస్ సమాజానికి ఉపయోగపడాలనుకున్న యువకుల జీవితాలు పాడేసే ఆలోచనలు బీఆర్ఎస్ ఉంటే,
అటువంటి యువకుని ప్రోత్సహించే ఆలోచన కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు నన్ను ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పిస్తూ, అంటే ప్రజలకి సేవ చేస్తాను ఒక నమ్మకం పార్టీ పెట్టుకొని నాకు అవకాశం కల్పించడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దాన్ని మా ప్రజలు అంగీకరించి నన్ను మంచి మెజార్టీతో గెలిపించినారు. बोलिए. कोई नाराज नहीं थे, सब खुशी थे, सबके आशीर्वाद, सबकी मेहनत, सबकी आशीर्वाद से आज मैं जीत के आया. किसी के नाराज नहीं, हर कोई मिल के मेहनत करे, कार्यकर्ता से मुख्यमंत्री साहब तक हर कोई कांग्रेस पार्टी को जिताने के लिए मेहनत करे जुबलिस में. आज ये जीत एक एग्जाम्पल है. आने वाले इलेक्शंस में भी, चाहे वो लोकल बॉडी हो, कॉरपोरेशन इलेक्शंस हो और कोई इलेक्शंस हो, सब एक होकर ऐसी जिस तरह कांग्रेस यूनिटी के साथ मेहनत करी वहाँ हर जगह उसी तरह सब मिल के मेहनत करेंगे, पार्टी को जिता लेंगे. थैंक यू सो मच. यस ఓవైసీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మీ మీడియా ద్వారా. సిపిఐ సిపిఎం టీజీఎస్ పార్టీ పెద్దలకు కూడా నా మనసారా ధన్యవాదాలు. వారందరూ కూడా నా మనసారా ధన్యవాదాలు. आज हमारे जुबलिस के पब्लिक को मैं दिल से शुक्रिया अदा करना चाहता हूँ. ये जो अच्छी मेजॉरिटी से मेरे को जीता, जो भरोसा मेरे ऊपर लगा लिए, उनके भरोसा निभाने के लिए, उनके बीच में रहते हुए, उनके तकलीफ़ा दूर करते हुए, वहाँ के प्रॉब्लम सॉल्व करते हुए, डेवलपमेंट एक्टिविटीज़ करते हुए एक अच्छा नाम कमा ले. तो ये जो मेरे को जीता है और ये जो मौका मेरे को पार्टी बड़े लोग जो मौका दिए, रेवंत रेड्डी साहब, कांग्रेस के बड़े लोग, सबको दिल से शुक्रिया अदा करता हूँ. और जो मेहनत करे हमारे लिए वहाँ चेयरमैन, एमएलएस, कॉरपोरेटर्स, मिनिस्टर्स, एवरीबडी, सबको मैं दिल से शुक्रिया अदा करना चाहता हूँ. थैंक यू.